వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప సర్కార్ విజయం అనుకున్నట్టుగానే రాజీనామా చేసిన కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ ఏపీలో కాపు రిజర్వేషన్లపై త్రిసభ్య కమిటీ చంద్రబాబు కాపు రిజర్వేషన్లను రాజకీయంగానే చూశారని ఏపీ బీజేపీ నేతల ఆరోపణ భద్రాద్రి జగన్నాథపురం గ్రామంలో అస్తవ్యస్తంగా మారిన రోడ్లు మిషన్ భగీరథ పైప్ లీక్ అవడంతో ఇబ్బంది పడుతున్న పాదచారులు కర్నూలు జిల్లా ఆదోనిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్జీఓ కార్యాలయం ముట్టడి సాంఘిక సంక్షేమ హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే ముందుగా ఊహించినట్టుగానే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ సురేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప సర్కార్ విజయం సాధించగానే సభ ఆర్థిక బిల్లుకు ఆమోదం పలికింది. ఆ వెంటనే తన రాజీనామా లేఖను ఆయన చదివారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు స్పీకర్గా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను సభలో పక్షపాతం లేకుండా వ్యవహరించానని, ఏ నిర్ణయం తీసుకున్నా నిబంధనలకు అనుగుణంగానే తీసుకున్నానని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని, ఎడ్డీ ప్రభుత్వం ప్రజారంజక పాలన సాగించాలని కోరారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో ఏపీలో ప్రస్తుతం రగడ నడుస్తోంది. అగ్రవర్ణాల పేదలకు కేంద్రం కేటాయించిన 10% రిజర్వేషన్లో కాపులకు ప్రత్యేకంగా 5% ఇవ్వలేమని జగన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో ప్రతిపక్ష టీడీపీతో పాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ నష్ట నివారణ చర్యలకు దిగింది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించడం, ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై త్రిసభ్య కమిటీని నియమించింది. మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అంబటి రాంబాబును కమిటీ సభ్యులుగా నియమిస్తూ సీఎం జగన్ ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 4న కాపు రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలంటూ కేంద్రంకు లేఖ రాసిందని తెలిపారు. కాపులను బీసీలో చేర్చాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా లేదా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరిందన్నారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ఎలాంటి జవాబు చెప్పలేదని స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. గత 4 రోజుల పాటు కురుస్తున్న వర్షాల కారణంగా పలు రోడ్ల మీద నీరు నిలిచిపోవడం వల్ల రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారింది. జగన్నాథపురం నుంచి సీతాయిగూడెం వెళ్లే రోడ్డు మార్గం మధ్యంలో టర్నింగ్ వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడం జరిగింది. ఈ 4 రోజుల వర్షాలకు అది కృంగిపోయి పైప్ లీక్ అవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీనిని గమనించిన పై అధికారులు స్పందించి దాన్ని సరిచేయించడం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆదోని పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి సమస్యలను కంటతడితో మాతో పంచుకున్నారని వారు మీడియాకు వివరించారు. ఆదోని పట్టణ పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయని అన్నారు. తాగునీరు లేకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నారని, ప్రధానంగా కొన్ని వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వర్షాలు వస్తే విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చలికి అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రతి నెల హెల్త్ చెకప్ నిర్వహించడంలో వార్డెన్లు విఫలమయ్యారని, సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యాన్ని సరఫరా చేయాలి, ఈ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు 1000 మంది విద్యార్థులతో ముట్టడించారు. వీటిపైన ఆర్డీఓ గారు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వ్యవహారం సర్దుమణిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, నాగరాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఎస్కేడి నగర్లో పోచమ్మ దేవాలయంలో బోనాల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించి పలహారాల బండ్లు ఊరేగించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ శాసనసభలో ఆమె మాట్లాడుతూ అప్రోప్రియేషన్ బిల్లుపై మాట్లాడలేక సభ నుంచి చంద్రబాబు పారిపోయారని రోజా విమర్శించారు. చంద్రబాబు పారిపోవడం ఇక్కడితో ఆగదని, జగన్ చేపట్టిన పథకాలు చూసి శాశ్వతంగా రాజకీయాల నుంచి పారిపోక తప్పదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల కరువును కూడా అవినీతిగా మార్చుకున్న ఆనకొండ చంద్రబాబుని రెయిన్ గన్స్తో కోట్లాది రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అగ్రహారం గ్రామంలో ప్రభుత్వం నుంచి వచ్చే గర్భిణీ స్త్రీలకు
చిన్నపిల్లలకు వచ్చే పౌషక ఆహారానికి సంబంధించినవి పలు గుడ్లు, బియ్యము సంచులు ఆటోలలో అక్రమంగా తరలిస్తూ గ్రామ ప్రజలకు పట్టుబడింది. అంగన్వాడీ నెంబర్ 2లో టీచర్గా పనిచేస్తున్న భార్యాభర్తలు ఎం గిరీశ్వరమ్మ, వైఫ్ ఆఫ్ గోవింద. గ్రామ ప్రజలు గిరీశ్వరమ్మని నిలదీసి అడిగితే మీరెవరికైనా చెప్పుకోండి, భయపడను అని గ్రామ ప్రజలను భయపెట్టి ప్రభుత్వం నుంచి వచ్చే పౌషక ఆహారంలను అక్రమంగా సంపాదనకు పాల్పడుతున్న ఎం గిరీశ్వరమ్మపై ప్రభుత్వం గుర్తించి తగిన కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. బిఎన్ రెడ్డి నగర్లో చైతన్యపురిలోని కొలువైయున్న పోచమ్మ దేవాలయంలో బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ సామ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో బోనాలు పండుగ వైభవంగా నిర్వహించి ఫలహారాలు, బండ్లు ఊరేగించారు. ఈ కార్యక్రమంలో జిట్టా సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. యడ్యూరప్ప బలపరీక్ష పూర్తయిన తర్వాత రమేష్ కుమార్ జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జైపాల్ రెడ్డి అంతిమయాత్ర సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ పాడె మోశారు. ఈ సమయంలో రమేష్ కుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పాడె మోసిన తర్వాత కూడా రమేష్ కుమార్ ఆయనను పదే పదే గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా మద్దికేరలో విషాదం చోటు చేసుకుంది. 4 ఏళ్ల కూతురు వీక్షితతో పాటు బావిలో దూకి తల్లి గొల్ల లావణ్య ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరి మృతికి కుటుంబ కలహాలే కారణమంటున్న స్థానికులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక పోలీస్ స్టేషన్లో నీ నేస్తం పోస్టర్ను ఎస్ఏ అశోక్ కుమార్ లాంఛనంగా ఆవిష్కరించడం జరిగింది. మక్తల్లోని 39 గ్రామాలకు నేస్తం బాక్సులు అందజేశారు. మహిళలు, గృహిణీలు, విద్యార్థులు వారి యొక్క సమస్యలు ఇంకా ఇతరత్ర విషయాలను నీ నేస్తం బాక్సులో వాళ్ళ యొక్క పూర్తి సమాచారం, అడ్రస్ లేకుండానే అందులో లెటర్ రాసి వేయగలరని ఎస్ఏ అశోక్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నేస్తం బాక్సును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని వారి సమస్యలు, ఫిర్యాదులు బాక్సులో వేయగలరని ఎస్ఐ అశోక్ తెలిపారు. కూకట్పల్లి హైదరాబాద్ పిఎఫ్ఏ అనే ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో వీధి కుక్కల దత్తత కార్యక్రమంను కూకట్పల్లిలోని మెట్రో మాల్లో ఏర్పాటు చేశారు. ఈ పిఎఫ్ఏ నిర్జీవ సంస్థకు మద్దతుగా ప్రముఖ కంపెనీ అయిన జంతువుల దాణా తయారు చేసే కంపెనీ పెడిగ్రీ మద్దతుగా నిలిచింది. వీధుల్లో తిరిగే కుక్క పిల్లలను దత్తత తీసుకుని మరి ఎవరికైనా కావాలనుకుంటే వారికి దశ రూపంలో ఇవ్వనున్నారని, ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల మన దేశంలో జంతువులపై అభిమానం ఏర్పడడానికి ఇదొక మంచి అవకాశమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమంలో చేయడానికి మాకెంతో సంతోషంగా ఉందని, ప్రస్తుతం మాత్రం పెడిగ్రీ మద్దతుగా నిలిచింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందించినట్లయితే ఒక ప్రత్యేకమైన స్థలంను, భవనాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే మా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. And I'm working as veterinary surgeon at Dr. Pet Hospital. I'm recently joined here at Pet Hospital. I'm in part of this People for Animals and Pedigree. I've been doing vaccinations and deworming for the animals. And I wanted to say that vaccination is mandatory for animals because Hyderabad is very prone to all kind of infectious diseases as well as all kind of skin infections. So I humbly request everyone to take vaccinations. It is very mandatory for these people. మాకు హెల్ప్ ఇంకా చేయాలేమండి, ఇప్పుడు చూడాలి. మేము ఈరోజు రేపు అయితే ఇక్కడే ఉంటాయి. ఇంకా 2 days ఉంటారు. 2 days టుమారో. అదే అయితే ఓన్లీ ఇంజర్డ్ ఉన్నాయి. ఇంకా మేమైతే అదే ట్రై చేస్తున్నాను. నేను ఏదైనా జాగా దొరుకుతాయి, గవర్నమెంట్ మాకు హెల్ప్ చేస్తే ఏదైనా జాగా ఇస్తే అక్కడ హెల్తీ పప్పీస్ పెట్టి ఇక్కడ చేసే బదులు మేము ఒక దగ్గరనే మంది వచ్చి చూసుకోవచ్చు. అదే గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాం. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మన ఇండియన్ డాగ్స్కి కొంచెం ఏమంటారు పాపులారిటీ పెరిగింది. యాక్చువల్గా ఇండియన్ డాగ్స్ని అందరు అబాండన్ చేస్తారు, పట్టించుకోరు. సో మనలాంటి యానిమల్ లవర్స్, డాగ్ లవర్స్ ఏంటంటే ఇలా రెస్క్యూ చేసి వాటి పప్పీస్ని రోడ్ మీద పట్టడం ఎందుకని ఇలా ఫ్యామిలీస్కి అడాప్షన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ చాలా హెల్ప్ చేస్తున్నాయి. సో అందుకే నేను అంటే ఇప్పుడు ఈ పప్పీ మీరు తప్పిపోయిందా లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అడాప్ట్ చేసుకుంటున్నారా? ఇదైతే యాక్చువల్గా ఎవరు అబాండన్ చేస్తారు. సో అబాండన్ చేసిన దాన్ని నా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇట్లా అడాప్షన్ పెట్టింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కన్కల్, సోమవారం, నందివాడ గ్రామాలలో దళిత బహుజన రీసోర్స్ సెంటర్, దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో దళిత మహిళా రైతులకు కూరగాయ విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడ్వాయి ఎంపీపీ కౌడి రవి మాట్లాడుతూ దళిత బహుజన ఫ్రంట్ చేస్తున్న కార్యక్రమాలు దళిత బహుజనులకు వరంగా భావించాలని, దళిత బహుజన ఫ్రంట్ చేస్తున్న కార్యక్రమాలలో భాగస్వాములు కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు బత్తుల రాజేందర్, కన్వీనర్ తలారి కిషోర్ కుమార్, రాజు, కన్కల్ సర్పంచ్ రాధా, నందివాడ ఎంపీటీసీ లింగవ్వ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని నందివాడ, కన్కల్, సోమారం గ్రామాలలో దళిత భోజన ఆధ్వర్యంలో దళిత మహిళా రైతులకు కూరగాయ విత్తనాలను పంపించేయడం జరిగింది.
అంటే దళితులు అనేవారు కూరగాయలు సాగు చేసుకుంటూ మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి దళిత భోజన ఫ్రంట్ నిర్ణయాల మేరకు ఈరోజు కూరగాయ విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మన తాడ్వాయి ఎంపీపీ రవి గారి చేతుల మీదుగా మేము ఈ తాడ్వాయి మండలంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ పలు కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి దళితులు కూడా సద్వినియోగం చేసుకోవాలని దళిత భోజన ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ విషయంలో అధికారులు సమన్యాయం పాటించడం లేదని హుజూర్ నగర్ ఎంపీపీ శ్రీనివాస్ నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల విషయాల్లో ఎంపీపీకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన అన్నారు. ప్రోటోకాల్ విషయంలో న్యాయ పోరాటానికైనా సిద్ధమని తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని క్వారీలలో అక్రమాలు చాలా జరుగుతున్నాయని, దాన్ని సవరించాల్సిన అవసరం ఉందని, దాని గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తానని, అంతేకాకుండా స్వయంగా కలిసి విన్నవిస్తానని కర్నూలు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ ఏనూర్ అహ్మద్ మీడియా ద్వారా తెలిపారు. విచ్చలవిడిగా క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ క్వారీ తవ్వకాల వల్ల ఇది ప్రజా క్వారీలు, వీటి వల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు. ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయానికి గండిపడుతుంది. కాబట్టి మేము ఆమ్ ఆద్మీ పార్టీ కర్నూలు జిల్లా శాఖ తరఫున ముఖ్యమంత్రి గారికి సంబంధిత శాఖల వారికి లేఖ రాయడం జరిగింది. లేఖలు ఏం పేర్కొన్నామంటే, ఆదులు ఎలాగైతే వీళ్ళు క్వారీలు పర్మిషన్ తీసుకున్నారో, వాళ్ళు తీసుకున్న క్వారీలో పర్మిషన్ ఘోరందైతే తవ్వుతున్నది కొండంత. ఇది బహిరంగ దోపిడీ. ఇక్కడ లోకల్ అధికారులకు తెలిసినా కూడా చాలామంది పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా అధికారులను కోరేది ఏమంటే, మన రాష్ట్రం చాలా లోటు బడ్జెట్ ఉంది. కాబట్టి ఇలా ప్రతి రూపాయిని మనము ప్రభుత్వాన్ని తరలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆదుల్లో జరుగుతున్న యథేచ్ఛగా జరుగుతున్న క్వారీల దోపిడీని ఆపి ప్రతి రూపాయి ఏదైతే రాయల్టీ కట్టాల్సిందో అంతా కట్టించుకొని ఈ రాళ్ల వ్యాపారం జరిగే విధంగా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి క్వారీకి సీసీ కెమెరాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎన్ని లారీలు వస్తున్నాయి, ఎన్ని లారీలు పోతున్నాయో ఒక లెక్క వస్తుంది మనకి. కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒక మానిటరింగ్ సెంటర్ పెట్టి ఎన్ని లారీలు పోతున్నాయి కరెక్ట్గా టాలీ చేసి మొత్తం రాయల్టీ వసూలు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఎన్ని ఎకరాలు వీళ్ళు పర్మిషన్ తీసుకుని అది కూడా గ్రహించి, అందుకంటే ఎక్కువ వీళ్ళు తవ్వింటే ఖచ్చితంగా వీళ్ళపై కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి కూడా ఆమ్ ఆద్మీ పార్టీన డిమాండ్ చేస్తున్నాము. మరొక విషయం ఏమంటే, ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆడిటింగ్ జరిపి వీళ్ళు ఇంతవరకు ఎంత తవ్వింటారు, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించి కనుక్కొని వీళ్ళు కట్టిన రాయితీని తీసేసి మిగతా డబ్బులు కూడా చెల్లించే విధంగా గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని. సికింద్రాబాద్ చిలకలగూడలో జరిగిన బోనాల ఉత్సవాల్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ పాల్గొన్నారు. ఎలాంటి తోపులాటలు తావు లేకుండా ఆయనని సగౌరవంగా అమ్మవారి దర్శన ఏర్పాట్లు నిర్వహించిన చిలకలగూడ పోలీస్ శాఖను అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప సర్కార్ విజయం, అనుకున్నట్టుగానే రాజీనామా చేసిన కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్. ఏపీలో కాపు రిజర్వేషన్లపై త్రిసభ్య కమిటీ, చంద్రబాబు కాపు రిజర్వేషన్లను రాజకీయంగానే చూశారని ఏపీ బీజేపీ నేతల ఆరోపణ. భద్రాద్రి జగన్నాథపురం గ్రామంలో అస్తవ్యస్తంగా మారిన రోడ్లు, మిషన్ భగీరథ పైప్ లీక్ అవడంతో ఇబ్బంది పడుతున్న పాదచారులు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్జీఓ కార్యాలయం ముట్టడి, సాంఘిక సంక్షేమ హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.